11 బంతుల్లో 50 పరుగులు. ఫస్ట్ ఓవర్ నుంచే కౌంటర్ అటాక్ స్టార్ట్. 2 వరుస బౌండరీలతో విధ్వంసం మొదలు. మూడో ఓవర్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతో సునామీ. 26 పరుగులు. మహమ్మద్ సిరాజ్కు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత కూడా అదే స్పీడ్, అదే బ్యాటింగ్తో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ. సరికొత్త రికార్డు. ఇలాంటి స్కోర్లు ఏ ఆటగాడైనా తమ కెరియర్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆడతారు. దాన్ని స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతూ ఉంటుంది వాళ్లకు. కానీ ఈ బ్యాట్స్మెన్ అలా కాదు. ఏ ఫార్మాట్ అయినా, ఎక్కడైనా ఒకే తరహా బ్యాటింగ్. అది ఇండియా పిచ్ అయినా, విదేశీ పిచ్ అయినా, ఐపీఎల్లో సంచలన బ్యాటింగ్తో చెలరేగిన సూర్యవంశీ ఇప్పుడు శ్రీలంక ఏతో జరుగుతున్న ట్రయాంగిల్ ఫైనల్ మ్యాచ్లో అంతకు మించిన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తన హాఫ్ సెంచరీ జస్ట్ 11 బంతుల్లో చేశాడు. ఒక్క సింగిల్ లేదు, జస్ట్ ఫోర్లు సిక్సర్లే. తను ఎదుర్కొన్న ఫస్ట్ 5 బంతుల్లో వరుసగా 3 ఫోర్లు 2 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఒక డాట్ బాల్ మాత్రమే. మళ్ళీ వరుసగా 1 సిక్సర్ 2 ఫోర్లు 2 సిక్సర్లు. ఇలా శ్రీలంక బౌలర్లు బంతి వేయాలంటే భయపడేటట్టు చేశాడు సూర్యవంశీ. బంతి పడితే చాలు బౌండరీ, లేదంటే సిక్సర్. ఇలా సునామీలా చెలరేగిపోయాడు. సూర్యవంశీ దెబ్బకు టీమిండియా కూడా భారీ స్కోర్. రాకెట్ వేగంతో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. 8.5 ఓవర్లకే 132 పరుగులతో సరికొత్త రికార్డ్ బద్దలు కొట్టింది. ఒక ఎండ్లో ఫ్రియాన్స్ ఆర్య స్ట్రైక్ రొటేట్ చేస్తే, మరో ఎండ్లో సూర్యవంశీ శ్రీలంకపై బౌండరీలు సిక్సర్లతో దాడి చేశాడు.